నమస్తే. ఏపీ తెలంగాణ ప్రజలంతా కూడా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ చైనా మాంజతోటి ప్రాణాలు పోతున్నాయి. కొంతమంది గొంతు, ఇంకొంతమంది ముక్కులు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కావచ్చు, లేకపోతే అటు ఏపీ కావచ్చు, మొత్తం కూడా కైట్ ఫెస్టివల్ నడుస్తున్నది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. సో పతంగుల పండుగ వారం రోజుల సందే స్టార్ట్ అయింది. చైనా మాంజాకు గొంతులు ముక్కులు దిగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు యూత్కి? చూడండి, కమిషనర్ సజ్జనార్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే చైనా మాంజా ఒక కత్తిలాగా, ఏది చాకు ఎట్లుంటుందో అట్లా, మన వాళ్ళు ఏం కలుపుతారు, మనమేమో దారం కలుపుతాం, మనకు తీగల ఏందని నాకైతే తెలియదు. కానీ దానివల్ల ఎంతోమంది తలకాయలు తెగిపోతాయి. ఆఖరి కుక్కలు కూడా పోతుంటే దాంట్లో కుక్కకు తగిలింది అనుకో, కుక్క తలకాయ కూడా తెగిపోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో మన దేశ సంస్కృతి ఏదైతుందో మన మాంజా, ఆ మాంజాను వాడొద్దని కోరుతుంది. ఎందుకంటే ఏది జరిగినా మన ప్రాణాలు పోతుంది. పతంగి పడ్డా వాడు పట్టుకునే తందుకు పోతుంది అనుకో, అది చేయి తెగుతుంది. లేకుంటే ఎగిరి పట్టుకుంటే ఆ దారం వస్తే మళ్ళీ అనుక ప్రతి పిల్లవాడు కానీ ప్రతి సోదరిమని కానీ పతంగులు ఎగిరేసేటోళ్ళు చైనా మాంజాను వాడొద్దని చెప్తున్నా. మన దగ్గర లేవా మన మాంజాను? తరతరాల నుంచి మేము కూడా చిన్నప్పుడు ఏది పతంగులు ఎగిరేసినాం, మేమేం మాంజాలు చూసి. కానీ ఈ కొత్త వినాదం వచ్చింది. మరి చైనాలో ఏం కలుపుతున్నారు? అది ఏది చాకు కంటే స్పీడ్ విన్ అని తెగిపోతుందట. ఒక సెకండ్లో పతంగు పట్టుకొని పోతాడు, దారం తగిలింది అనుకో. కనుక ఇది చేయొద్దు. నేను కూడా రేపు బతుకమ్మకుంట ఏదైతే అంబర్పేటలు ఉందో అక్కడ నేను కూడా పొద్దున 9:30 నుంచి ఏది కైట్ ఎగిరేస్తావు, పతంగులు ఎగిరేస్తావు. అందరూ కూడా పతంగుల పండుగ మంచిగా జరుపుకోవాలి, అందరు ఎంజాయ్ చేయాలి. ఎలాంటి హాని ఎవరికి జరగద్దు. ముఖ్యంగా బంగ్లాల మీద ఉన్నటువంటి చెట్టు చూడకుండా పండుగ చూసుకుంటా కింద పడవద్దు. చూడాలి గోడ ఉన్నదా లేదా, వెనకాల ఎవరైనా ఉండాలి, చేయాలి. ఒక్క ఇన్సిడెంట్ జరగొద్దు అనేది నా దాని గురించే సజ్జనార్ చాలా మొదటి నుంచి చెప్తున్నాడు. ఇది వాళ్ళంతా తెలుసుకొనే చెప్తున్నారు. ఇది దీనివల్ల అనవసరంగా క్యాజువాలిటీ అవుతుందని చెప్పారు. కాబట్టి అందరూ కూడా చేయండి. పండుగ రాష్ట్ర ప్రభుత్వం కూడా పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు హాలిడేస్ కూడా ఇచ్చారు. కనుక అందరు పతంగులు ఎగిరేసుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఏది కట్ అయితే అంటాం చూడు, అంటాడు. అట్లా అందరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు. హనుమంతరావు చిన్నప్పటి నుంచి పతంగులు ఎగిరేసారా? చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఏముంటారు, పతంగులు ఎగిరేయాలి, లేకుండా కబడ్డీ ఆడాలి, ఇవే ఉంటాయి. ఇప్పుడు కొత్త వచ్చినాయి. ఏదైనా పండుగ అనేది బాగుండాలి, పండుగలో ఎలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు అనేది నా ఉద్దేశం. రేపు అంబర్పేట ఏడా బతుకమ్మకుంటా కాడ ఎవరెవరు వస్తారు? మీ దోస్తులు ఎగిరేదో మిత్రులు వస్తారు, అందరు వస్తారు. నేను ఎవరు నన్ను చూసి నలుగురు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు పిల్లల గురికి వస్తారు. అందరినీ రమ్మని కోరుతున్న 9:30 నుంచి 10 నుంచి 1 వరకు ఎగిరేస్తా. ఇప్పుడు ఏపీలో అంటే బాగా సంక్రాంతి అంతా ధూమ్ధామ్ ఉంటుంది, తెలంగాణలో ఏముండదు. ఎవరైనా ఏపీ వాళ్ళు పిలిచిరా? దోస్తులు ఏమైనా పోతున్నాం ఏపీకి పండగకు? ఈ ప్రతిసారి పిలుస్తారు రా పోయి. ఆడ పోయి నేను కోళ్ళ పంచాయతీ, నేను రేస్ కోర్స్కే పోను. ఆ కోళ్ళ పంచాయతీ నాకెందుకు? మళ్ళీ ఆడిపోతే ఎంత ఖర్చు చేసినావు, ఎన్ని కోళ్ళు గెలిపించినావు, నీది విన్ అయిందా లాస్ అయిందా? మళ్ళీ మీ పత్రికల్లో మీ భయానికి ఏడుకోను. నేను ఇక్కడ నా పతంగి నేను ఇట్లా ఎగిరేస్తాను. ఇట్లా ఇక్కడ చెరుకు పట్టుకున్నాడు అట్లా. రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మునిగి తేలుతున్నటువంటి సందర్భం. హనుమంతరావు రేపు బతుకమ్మ కుండ దగ్గర కైట్ ఫెస్టివల్ చేస్తున్నా, మీరు అందరు రావాలంటే పిలుపునిచ్చారు. ప్రధానంగా చైనా మాంజాను బ్యాన్ చేయాలి, చైనా మాంజాను ఎవ్వరు వాడొద్దని చెప్తా ఉన్నారు. చైనా మాంజాతో గొంతులు తెగుతా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయంటూ కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.